Hello guys, welcome to the review of the movie Pushpa 2 acted by Allu Arjun garu and Rashmika Mandanna garu and Fahad Fasil garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షాప్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక యూట్యూబ్ కోర్స్ క్రియేట్ చేశాను, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. మీరు యూట్యూబర్గా బాగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా, పేరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఒక రైట్ గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ కోసమే ఈ కోర్స్ని అయితే నేను క్రియేట్ చేశాను. ఈ కోర్స్ మీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి. ఈ కోర్స్ యొక్క అసలు ప్రైస్ 1500 రూపీస్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి డిస్కౌంట్లో ఇది 799 రూపీస్కి మాత్రమే వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే యూట్యూబర్గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కోర్స్ని అయితే పర్చేస్ చేయండి. యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ తీసుకోండి, ఎందుకంటే ఈ ఆఫర్ ప్రైస్ అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత నార్మల్ ప్రైస్కి వచ్చేస్తుంది. సో త్వరగా తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇమీడియట్గా ఆ కోర్స్ని పర్చేస్ చేసి మీ యొక్క యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాగా నచ్చినట్టయితే వీడియో కింద సూపర్ థ్యాంక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఈ వీడియో మీకు ఎంతలా నచ్చిందో అంతలా మీరు నాకు థ్యాంక్స్ అయితే చెప్పొచ్చు. సో మీరు ఎంతలా థ్యాంక్స్ చెబుతారో అంతలా మీకు నచ్చింది అని నేను అర్థం చేసుకుంటాను. సో వీలైతే బాగా నచ్చినట్టయితే సూపర్ థ్యాంక్స్ చెప్పడానికి అయితే ట్రై చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు కాన్స్టెంట్గా నచ్చినట్టయితే, అంటే మీరు నన్ను కాన్స్టెంట్గా లైక్ చేసినట్టయితే మీరు నాకు కాన్స్టెంట్గా కూడా సపోర్ట్ చేయొచ్చు, కాన్స్టెంట్గా కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు. ఎలా అంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీరు నాకు కాన్స్టెంట్గా కూడా సపోర్ట్ చేయొచ్చు. మీరు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా కాన్స్టెంట్గా వీడియోస్ అయితే చేస్తూ కంటెంట్ అయితే డెలివర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ ఇంకా పుష్ప 2 సినిమా గురించి చెప్పాలంటే వెరీ గుడ్ మూవీ. బేసిక్గా సినిమాలో సెకండ్ హాఫ్ ఉంటుంది, ర్యాంపేజ్. అసలు పార్ట్ 3 ఉంది యాక్చువల్గా, పార్ట్ 3 ద ర్యాంపేజ్ యాక్చువల్గా. బట్ లిటరల్లీ చెప్తున్నా, సెకండ్ హాఫ్ ఈజ్ ద రియల్ ర్యాంపేజ్. అసలు వచ్చా కోత ఉంటుంది సెకండ్ హాఫ్, ఎందుకంటే 2 సీన్స్ ఉంటాయి. ఆ 2 సీన్స్లో ఒకటి జాతర సీక్వెన్స్, ఇంకొకటి హెలికాప్టర్లోంచి గన్ను పట్టుకొని దిగి, అంటే ఒక డెన్ లాగా ఉంటుంది కదా, సో దాంట్లో జరిగే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది కదా. సో ఆ 2 యాక్షన్ సీక్వెన్స్లో కూడా సింపుల్గా చెప్పాలంటే 2 శారీ సీక్వెన్సెస్, ఆ 2 సీక్వెన్స్లో కూడా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఉందయా, ది బెస్ట్ ఎవర్ అల్లు అర్జున్ వీ హ్యావ్ సీన్. టేవ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఆ 2 సీన్లలో కూడా. అసలు జాతర సీక్వెన్స్ కూడా చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది. అంటే జాతర సీక్వెన్స్ చాలా పెద్దది యాక్చువల్గా. దాంట్లో మనకి ఏంటంటే ఇనీషియల్గా ఓ సీన్ వస్తుంది, తర్వాత ఒక పాట వస్తుంది, మళ్ళీ సీన్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో చాలా పెద్ద సీక్వెన్స్ అది. అండ్ ఆ సీక్వెన్స్లో స్టార్టింగ్లో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. అదే అరాచకం అనిపించిందంటే, అదే లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పించిందంటే, క్లైమాక్స్కి కొద్దిసేపు ముందు వస్తుంది ఒక సీను, కొద్దిసేపటి ముందు ప్రీ క్లైమాక్స్, సింపుల్గా చెప్పాలంటే క్లైమాక్స్ కాదు, ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ ఇది రెండోది. వణికిస్తుంది లిటరల్లీ ఆయన పర్ఫార్మెన్స్కి బాడీని. అంటే ఒక కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అది, అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం కూడా. చెప్తున్నాడు కదా, ఆ పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ గారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అబ్బా. అసలు లిటరల్లీ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అదైతే మాత్రం. దానికోసం ఎంత చెప్పు తక్కువే. అసలు శరీరం ఇట్లాగా జలధరిస్తుంటుంది, ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంటుంది. వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా ఉండదు. అక్కడ జరిగే ఆ ఫైట్ సీక్వెన్స్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట, ఆ పర్టికులర్ సీక్వెన్స్ అంతా కూడా. అసలు 2 కూడా అసలు. అండ్ సెకండ్ హాఫ్లో మనకి ఏంటంటే స్టోరీ రిలేటెడ్గా చాలా పాయింట్స్ ఉంటాయి, అండ్ అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ వేలో వెళ్తుంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనం పుష్ప ఫస్ట్ పార్ట్లో చూడండి, ఆ దొంగల్ని తీసుకొని వెళ్ళి వాగులేయండి అని చెప్పే సీన్ ఉంది కదా. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇంటలెక్చువల్ సీన్స్ కూడా 2 ఉంటాయి. అవి కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి అనమాట. సో ఆ ఇంటలెక్చువల్ సీన్స్ ఉంటుంది, అంటే సుకుమార్ గారి మార్క్ కనబడుతూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈ సీక్వెన్స్లు అన్నీ నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా లాస్ట్కి వచ్చేసరికి సినిమా ఒక దగ్గర ఎండ్ అవుతుంది కదా, అంటే సెకండ్ పార్ట్ అట్లీస్ట్ ఇంకా స్టోరీ ఎండ్ అవ్వలే యాక్చువల్గా. ఫస్ట్ పార్ట్లో ఏదైతే స్టోరీ మొదలైందో అది ఇంకా ఎండ్ అవ్వలే ప్రస్తుతానికైతే. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది, అది పార్ట్ 3లో వస్తుంది మనకి. ఒక బటన్ నొక్కడం ద్వారా ఈ పార్ట్ 2 అయితే ఎండ్ అవుతుంది, పుఫ్ అని ఒకటి వస్తుంది, అది పార్ట్ 2తో ఎండ్ అవుతుంది. కానీ స్టోరీ అయితే ఇంకా పెండింగ్ ఉంది, అది వేరే విషయం. బట్ నేనేమంటున్నానంటే ఆ ఎండింగ్ పోర్షన్ ఏదైతే ఉందో, ఆ ఎండింగ్ పోర్షన్లో ఒక చిన్న పాయింట్ చూపిస్తారు ఫ్యామిలీ రిలేటెడ్గా. ఆ చిన్న పాయింట్ చూసినప్పుడు ఓవరాల్గా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మొత్తం ఒకసారి కలెక్ట్ చేసుకుంటే అర్థమైంది ఏంటంటే, ఈ సినిమా కథ, ఈ సినిమాలో ఉన్న కథ ఒక పోలీస్ అండ్ ఒక స్మగ్లర్ మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి
ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం చేసేది కాదు. అంటే ఇప్పటి వరకు ఉన్నది. పార్ట్ 3లో అది రావచ్చు కంప్లీట్‌గా. బట్ ఇప్పటి వరకు ఉన్నది చెప్తున్నా నేను. ఈగో సాటిస్ఫాక్షన్ స్టోరీ కాదు. ఒక నార్మల్ కూలీ ఒక పెద్ద కింగ్ ఎలా అయ్యాడు? పెద్ద కింగ్‌డమ్‌కి సిండికేట్ కింగ్‌డమ్‌కి ఎట్లా కింగ్ అయ్యాడు? అది కూడా కాదు ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా స్టోరీ ఏంటనేది ఆ పాయింట్‌లో ఆ క్లైమాక్స్‌లో చూసినప్పుడు అంటే అక్కడ చూసినప్పుడు క్లారిటీ వస్తదనమాట. ఓకే. సో, ఓకే. ఇదనమాట స్టోరీ. సో, దీనికోసం కష్టపడ్డాడు హీరో. అది ఓవరాల్‌గా కాన్సెప్ట్. సో, ఆ స్టోరీ బా అనిపిచ్చింది. బట్ ఇంటర్వెల్ పాయింట్ దగ్గర ఒకటుంటది. ఇప్పుడు నేనేమన్నానంటే, 'అగ్నిలో ఆజ్యం పోస్తే' అని ఒక డైలాగ్ ఉంటది తెలుగులో. సో, దాన్ని ఎగ్జాక్ట్‌గా చేసి చూపిస్తారనమాట. సో, పార్ట్ 1కే మనకి అగ్ని రగిలిస్తే, ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర అగ్నిలో ఆజ్యం అయితే పోసారు. సో, దానికి తగ్గట్టుగా ఎళ్తదనుకుంటాం సెకండ్ హాఫ్. బట్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఎళ్లి కంప్లీట్ వేరే లెవెల్‌లో ఉంటది. అది కంప్లీట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది ఆ సినిమా. అదైతే నో డౌట్. కాకపోతే అక్కడ ఇంటర్వెల్‌లో జరిగిన దానికి ఎందుకో అంత ఎగ్జాక్ట్‌గా కంటిన్యూ అయినట్టుగా అయితే అనిపించదు. సో, ఇలాగ సెకండ్ హాఫ్ పరంగా అండ్ అల్లు అర్జున్ గారి పెర్ఫార్మన్స్ పరంగా, ఆ క్లైమాక్స్ బీజీఎం పరంగా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా అయితే. బట్ మైనస్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్. బేసిక్‌గా సినిమా అంటే స్టార్ట్ అవ్వడం కొంచెం బానే స్టార్ట్ అవుతది. కొంచెం భారీ స్థాయిలోనే స్టార్ట్ అవుతది స్టార్ట్ అవ్వడం. అంతవరకు బానే ఉంది. బట్ ఆ తర్వాత వెళ్తూ ఉన్న కొద్దీ కొన్ని కొన్ని సీన్స్ బావుంటాయి. యూ నో ఒక రిటైర్మెంట్ సీన్ ఉంటది స్టార్టింగ్‌లో. అంటే రాజీనామా సీన్. రిటైర్మెంట్ కాదు. రాజీనామా సీన్ ఉంటది. రాజీనామాల సీన్ ఉంటది. ఆ సీన్ చాలా బా అనిపిస్తది. అంటే రాసిన విధానం బావుంటది. ఆ తర్వాత కొన్ని కొన్ని సీన్స్ పరంగా పర్లేదనిపిస్తది ఫస్ట్ హాఫ్. బట్ ఎందుకో ఆ హై రాదు. ఇప్పుడు స్టోరీ డ్రివెన్ సినిమా అయినప్పటికీ కూడా ఇది మాస్ కమర్షియల్ వేలోనే కదా సక్సెస్ అయింది. సో, మాస్ కమర్షియల్ సినిమా అయినప్పుడు అల్లు అర్జున్ గారిని అంత మాస్‌గా చూపిస్తున్నప్పుడు ఆ హై ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! ఆ హై అనేది తగ్గింది ఫస్ట్ హాఫ్‌లో. అది పాయింట్ అక్కడ. సో, ఫస్ట్ హాఫ్ ఏమవుతదంటే మనకి కొంచెం స్లోగా ఎళ్తది. ఇంటర్వెల్ దగ్గరకొచ్చిన తర్వాత ఆ పాయింట్ మంచి బ్యాంగర్ అనిపిస్తది. బట్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటదో చూడాలనే క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తది. బట్ అయినా కూడా కొంచెం స్లోగా ఎళ్తుంటది. సో, మనకి కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఉన్న ఫీలింగ్ వస్తది. ఎస్పెషల్లీ దట్ వైఫ్ అండ్ హస్బాండ్ ట్రాక్. అది కొంచెం ట్రిమ్ చేసేయాల్సిందది. అది అన్నెసెసరీ ఏమో అనిపిచ్చింది. మరి కొంచెం ఎక్కువయింది. అండ్ ఇంకొకటేంటంటే, ఇది సెటప్ ఎక్కువైపోయింది. ఓకే. ఫస్ట్ హాఫ్ అనేది సెటప్పే అయ్యుండొచ్చు. బట్ ఆ సెటప్ ఏమైపోయిందంటే, ప్రతి సెటప్పు మనకు 2 సార్లు కనబడతది. పీలింగ్ సెటప్పు 2 సార్లు కనబడతది. కిసిక్ సెటప్పు 2 సార్లు కనబడతది. పాటల కోసం అంత సెటప్ అనవసరం అనిపిస్తది. ఇదంతా ఫస్ట్ హాఫ్‌లోనే ఉంటది. సో, అది పాయింటనమాట. సో, ఆ పాటల కోసం పెట్టిన సెటప్ ఏదైతే ఉందో, అది కొంచెము 2 సార్లొస్తదది. ఒక్కొక్కసారి పెట్టుకొనుంటే అయిపోనేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ గూడా ఒస్తది. అదేంటనేది నేనిప్పుడు మీకు చెప్పను. ఎందుకంటే చెప్తే స్పాయిలర్ అవుద్ది. సో, మీకు చూస్తే అర్థమవుతది. సో, అది సిట్యుయేషన్. అండ్ ఇంకా మనకి బేసిక్‌గా పాటలైతే ఇగ 2 పాటలు చాలా బావుంటాయి. 'పుష్ప' అండ్ 'సూసేకి' ఒకటి. అండ్ 'జాతర'ది కూడా ఒక చిన్న సాంగ్ ఉంటది. అది కూడా బావుంటది. అండ్ మిగతా 2 పాటలు కూడా ఫీలింగ్స్ అయితే బావుంది పాటైతే. అండ్ డెఫినిట్‌గా అల్లు అర్జున్ గారి డాన్స్ కూడా చాలా బా అనిపిస్తది. అండ్ 'కిసిక్' సాంగ్ కొంచెం వీడియోలో చూస్తున్నప్పుడు పర్లేదు. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. బట్ ఎందుకో అంటే ఊ అంటావా రేంజ్‌లో అయితే లేదు. బట్ ఒకటైతే వాస్తవం. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి డాన్స్ కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది. అంటే మనకి చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీ మూవ్స్ అయితే ఉన్నాయి. అంటే నార్త్ సైడ్ బేసిక్‌గా చాలా ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి. నార్త్ అనే కాదు మిగతా చోట్ల కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్ గారి డాన్స్. అండ్ ఆ డాన్స్ అయితే అందులో డెఫినిట్‌గా చాలా అంటే చాలా బావుంది 'పుష్ప 2లో'. సో, అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. సో, సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. 2 గుడ్ అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే మాత్రం పూనకాలి 2 సీన్‌లలో. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం అదే ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు. బ్యాంగర్ అబ్బా! అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ పార్ట్‌లో ఎండ్ అయిన విధానానికి, సెకండ్ పార్ట్‌లో ఎండ్ అయిన విధానానికి కూడా ఓ మంచి కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్‌ని కూడా బానే ఎస్టాబ్లిష్ చేశారు. సో, సుకుమార్ గారు పార్ట్ 2ని అంటే పార్ట్ 1ని మాస్ కమర్షియల్ వేలో తీసుకెళ్లారు గానీ, పార్ట్ 2ని మాత్రం స్టోరీ డ్రివెన్ వేలో తీసుకెళ్లారు. సో, దానివల్ల ఫస్ట్ హాఫ్‌లో ఆ హై అయితే కొంతవరకు మిస్ అవుతది. అండ్ కొన్ని సీన్స్ పరంగా బానే ఉంటది తప్ప ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డల్‌గానే ఉంటది. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. అది సెటప్పే. సెకండ్ హాఫ్‌లో చాలా వరకు పే ఆఫ్స్ ఉంటాయి. బట్ అయినా కూడా స్టిల్ ఆ సెటప్‌లో కూడా డెఫినైట్‌లీ హై అనేది అవసరం. సో, అది పాయింట్ అనమాట. సో, ఆ హై అనేది మిస్ అయింది. అదొక్కటి లేకపోయి ఉంటే అసలు ఆ ఫస్ట్ హాఫ్‌లో ఇంకొంచెం బెటర్ సీన్స్ ఉన్నా ఆర్ ఈ వైఫ్ అండ్ హస్బాండ్ ట్రాక్ ఇంకొంచెం ట్రిమ్ అయినా ఇంకొక్క రిమార్క్ లేకుండా పోయేది. బట్ అదొక్కటి కొంచెం ఇప్పుడుంది పాయింట్. బట్ నిజంగా చెప్తున్నా ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం టూ గుడ్ అండ్ కొన్ని సీన్స్ టూ మచ్ సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తాయి. అదైతే మాత్రం క్లియర్‌గా చెప్పొచ్చు.
అండ్ లాస్ట్ క్లైమాక్స్‌కి ఇంకా చాలామంది విలన్స్ అయితే ఉన్నారు. చాలామంది పెండింగ్‌లో ఉన్నారు. అండ్ ఒకటి, 2 ఒక క్యారెక్టర్‌ని మనకి ఇక్కడ పూర్తిగా అసలు ఎస్టాబ్లిషే చేయలేదు. అది పార్ట్ 3 కోసం ఉంచారు. అండ్ లాస్ట్‌కొచ్చేసరికి ఒక చిన్న పాయింట్, ఒక చిన్న ట్విస్ట్ లాగా ఉంటది. అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు. చిన్న పాయింట్ అది. సో, అలాగా అక్కడైతే ఎండ్ అవుతది. సో, అదనమాట సినారియో. సో, డెఫినిట్‌గా పార్ట్ 3 అయితే ఉంటది. ద ర్యాంపేజ్. ఎందుకంటే స్టోరీ ఎండ్ అవ్వలేదు ఇక్కడితో. స్టోరీ ఇంకా చాలా పెండింగ్ ఉంది. స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో, అది సినారియో. ఇంకోటేంటంటే మనకి ట్రైలర్‌లో చూపించిన కొన్ని బిట్స్ కూడా మనకి ఈ సినిమాలో లేవు. అంటే పార్ట్ 2లో లేవు. పార్ట్ 3కి ఉంచారు చాలా వరకు. ఎందుకంటే స్టోరీ ఇప్పటికే చాలా పెద్దదయిపోయిందని ఫీల్ వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. సో, ఈ ఈ పార్ట్‌ని ఇక్కడితో ఆపుదాం. అండ్ దీని తర్వాత ఆ బిట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా అనుకున్నారేమో అనిపించింది. సో, కొంత మిగిలిపోయింది. అంటే మనకి ట్రైలర్‌లో చూపించింది కొంత ఇంకా చూపించలేదు మనకి సినిమాలో. ఇంకా బ్యాలెన్స్ ఉంది. అది మనకి పార్ట్ 3లో చూపిస్తారు. సో, డెఫినిట్‌గా స్టోరీ అయితే ఉంది ఇంకా. చాలా స్టోరీ అయితే పెండింగ్ ఉంది. సో, లెట్స్ సీ. ఇంకా ఆ రివెంజ్ అనేది ఇంకా చాలా వైపుల నుంచి వస్తది హీరోకి. అది ఎలా ఫేస్ చేస్తాడు ఏంటనేది పార్ట్ 3 అన్నట్టుగా ఉంటది. లెట్స్ సీ అనమాట పరిస్థితి. సో, అలాగా ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం చాలా బావుంది. బట్ ఆ ఫస్ట్ హాఫ్ ఒక్కటే కొంచెం డల్‌గా ఉండడం వల్ల అదొక్కటి కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. అది పాయింట్. సో, అది. ఇంకా ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ చాలా చేశారు. ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారు. లిటరల్లీ ఊర్రా మాస్, ఊర్రా నాటు పెర్ఫార్మన్స్. అరాచకం. ఆ 2 సీన్‌లయితే మాత్రం వేరే లెవెల్ అబ్బా! అదైతే మాత్రం. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఆ లెవెల్‌లో ఉంటాయి ఆ 2 సీన్‌లో ఆయన పెర్ఫార్మన్స్. సో, అదైతే మాత్రం క్లియర్‌గా చెప్పొచ్చు. అండ్ ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా చేశారు. 'రష్మిక' గారు, 'ఫహద్ ఫాసిల్' గారు, 'సునీల్' గారు, 'అనసూయ' గారు ఇంకా ఉన్నారు చాలామంది యాక్టర్స్. వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకైతే మాత్రం బానే చేశారనే చెప్పాలి. సో, అది మరి సినారియో. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే 'సుకుమార్' గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఏమంటే చెప్తున్నాను కదా! ఆయన మాస్ కమర్షియల్ వేలో సక్సెస్ అయిన ఫస్ట్ పార్ట్‌కి సీక్వెల్ మాస్ కమర్షియల్ వేలో కాకుండా అంటే అది కూడా ఉంది. బట్ దాన్ని స్టోరీ డ్రివెన్ సినిమాలాగా తీసుకెళ్లాలనుకున్నారు. సో, దానివల్ల ఫస్ట్ హాఫ్ డల్ అయింది. అది పాయింట్. బట్ ఓవరాల్‌గా ఆయన తీసుకున్న పాయింట్ అండ్ ఆ సెకండ్ హాఫ్ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే డామ్ గుడ్ అసలు. 2 కూడా అదైతే మాత్రం. సో, అది మ్యాటర్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ బాగున్నాయి. ఆ 'కిసిక్' సాంగ్ ఒకటే కొంచెం డల్ అయిన ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే 'ఊ అంటా'తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువుందది. అది పాయింట్. బీజీఎమ్స్ అయితే చాలా బావుంటాయి. ఎస్పెషల్లీ దట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్. అరాచకం. అండ్ జాతర సీక్వెన్స్‌లో కూడా బీజీఎం చాలా అంటే చాలా అనిపిస్తది. నిజంగా చాలా బావుంది. ఆ 2 సీక్వెన్స్‌లో కూడా. ఆ 2 సీన్‌లో అంత లేసినయి అంటే డెఫినిట్‌గా బీజీఎమ్సే హైలైట్ అబ్బా! అదైతే మాత్రం క్లియర్‌గా చెప్పొచ్చు. అంటే పెర్ఫార్మన్స్ వేరే లెవెల్‌లో ఉంటది. బట్ పెర్ఫార్మన్స్‌కి తగ్గట్టుగా బీజీఎం లేకపోతే మనకి అన్ని సార్లు సీన్స్ హై రావు గదా! సో, ఆ 2 సీన్స్ ఆ లెవెల్ ఆఫ్ హై వచ్చిందంటే అల్లు అర్జున్ గారి పెర్ఫార్మన్స్‌కి తగ్గట్టుగా బీజీఎం ఇచ్చారు. అదనమాట సినారియో. నెక్స్ట్ లెవెల్ ఉంది అదైతే మాత్రం. సో, బీజీఎం కూడా గుడ్ అని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం చాలా బావుంది. బట్ చెప్తున్నా కదా! ఆ ఫస్ట్ హాఫ్ అయితే చిన్నది మైనస్ అని చెప్పొచ్చు. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'పుష్ప 2' సినిమా గురించి చెప్పాలంటే 'పుష్ప 2' అంటే ఫైర్ అనుకుంటిరా? కాదు. వైల్డ్ ఫైర్. ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఈ సినిమాలో ది వైల్డెస్ట్ ఫైర్. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. ఆ 2 సీన్స్ ఇప్పటికి కళ్ళ ముందు తిరుగుతానే ఉన్నాయి. నిజంగా. రప్ప సీక్వెన్స్ అదైతే మాత్రం. అది సినారియో. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4.3 ఔట్ ఆఫ్ 5. బేసిక్‌గా ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం డల్‌గా లేకపోయి ఉంటే ఇంక అసలు ఫెంటాస్టిక్ సినిమా ఇన్ దిస్ మాస్ కమర్షియల్ జోనర్. ఇప్పటికి చాలా బావుంది సినిమా. బట్ అదొక మైనస్ అయితే ఉంది కదా మరింక. అది పాయింట్. సో, అది గైస్ సినారియో. హలో ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాగా నచ్చినట్టయితే వీడియో కింద సూపర్ థాంక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఈ వీడియో మీకు ఎంతలా నచ్చిందో అంతలా మీరు నాకు థాంక్స్ అయితే చెప్పొచ్చు. సో, మీరు ఎంతలా థాంక్స్ చెబుతారో అంతలా మీకు నచ్చింది అని నేను అర్థం చేసుకుంటాను. సో, వీలైతే బాగా నచ్చినట్టయితే సూపర్ థాంక్స్ చెప్పడానికైతే ట్రై చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు కాన్స్టెంట్‌గా నచ్చినట్టయితే అంటే మీరు నన్ను కాన్స్టెంట్‌గా లైక్ చేసినట్టయితే మీరు నాకు కాన్స్టెంట్‌గా కూడా సపోర్ట్ చేయొచ్చు. కాన్స్టెంట్‌గా కూడా థాంక్స్ చెప్పొచ్చు. ఎలా అంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా మీరు నాకు కాన్స్టెంట్‌గా కూడా సపోర్ట్ చేయొచ్చు. మీరు కాన్స్టెంట్‌గా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా కాన్స్టెంట్‌గా వీడియోస్ అయితే చేస్తూ కంటెంట్ అయితే డెలివర్ చేస్తూ ఉంటాను. థాంక్స్ ఇన్ అడ్వాన్స్. హాయ్ ఫ్రెండ్స్. నేను ఒక యూట్యూబ్ కోర్స్ క్రియేట్ చేశాను. హౌ టు బికమ్ ఏ సక్సెస్‌ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. మీరు యూట్యూబర్‌గా బాగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? పేరు, డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక రైట్ గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ కోసమే ఈ కోర్స్‌ని అయితే నేను క్రియేట్ చేశాను. ఈ కోర్స్ మీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడానికి. ఈ కోర్స్ యొక్క అసలు ప్రైస్ 1500 రూపీస్ ఉన్నప్పటికీ కూడా
ప్రస్తుతానికి డిస్కౌంట్‌లో ఇది 799 రూపీస్‌కి మాత్రమే వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. సో, ఎవరైతే యూట్యూబర్‌గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కోర్స్‌నైతే పర్చేస్ చేయండి. యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్ తీసుకోండి. ఎందుకంటే ఈ ఆఫర్ ప్రైస్ అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత నార్మల్ ప్రైస్‌కొచ్చేస్తుంది. సో, త్వరగా తీసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇమ్మీడియేట్‌గా ఆ కోర్స్‌ని పర్చేస్ చేసి మీ యొక్క యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయండి. సో దాట్స్ గైస్ దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.